అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పిశాచాల అనుమానం. రెండు పిల్ల పిశాచాలకు కొన్నాళ్ల పాటు మనుషుల మధ్య పోయి మసలాలని కోరిక కలిగింది. అవి మనుష్య రూపాలు ధరించి ఒక ఊరు చేరుకున్నాయి. ఊరి పొలిమేరలో వాటికి ఒక రైతు కనిపించాడు. మీ ఇంట్లో మాకు ఏదైనా పని ఇప్పించండి, నమ్మకంగా చేస్తాం అన్నాయి పిశాచాలు రైతుతో వినయంగా. పని చేసే వంకతో రైతు ఇంట చేరి అతన్ని ఏడిపించాలని వాటి ఎత్తు. ఎడ్ల ధర పెరిగిపోయింది. నా ఎడ్లను దొంగలు ఎత్తుకుపోయారు. మిమ్మల్ని నాగలికి కట్టితే పొలం దున్నగలరా అని రైతు అడిగాడు. మనుషులు పొలం దున్నడమా అని పిశాచాలు ఆశ్చర్యంగా అడిగాయి. అందులో వింత ఏమిటి? ఎడ్ల కన్నా మనుషులే చౌక. నా పొలంలో ఇప్పటికీ 2 నాగళ్ళు కట్టాను. మీరు సరేనంటే 3వ నాగలి కడతాను అన్నాడు రైతు. పిశాచాలు రైతు వెంట అతని పొలానికి వెళ్ళి చూస్తే 4 మనుషులు 2 నాగళ్లకు కట్టి ఉన్నారు. మరి 2 మనుషులు నాగళ్లను పట్టుకొని అజమాయిషీ చేస్తూ పొలం దున్నిస్తున్నారు. నాగలికి కట్టి ఉన్న మనుషుల అవస్థ చూస్తే పిశాచాలకు జాలి వేసింది. ఆ అవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం అవి 3వ నాగలికి కట్టించుకొని కొంతసేపు పొలం దున్నాయి. రైతు ఎంత కర్కోటకుడో వాటికి తెలిసిపోయింది. అవి ధరించి ఉండిన మనుష్య శరీరాలు ఆ శ్రమకు పూర్తిగా అలసిపోయాయి. రైతు వాటికి ఇచ్చిన ప్రతిఫలం కూడా చాలా స్వల్పం. రైతు దగ్గర పని చేయటం తమకు ఇష్టం లేదని చెప్పి పిశాచాలు అక్కడి నుంచి బయలుదేరాయి. అవి ఒక నూనె వ్యాపారి ఇల్లు చేరి పని కావాలని అడిగాయి. నూనె వ్యాపారి పని ఇస్తానని చెప్పి పిశాచాలను తన వెంట లోపలికి రమ్మన్నాడు. అతను వాటిని ఒక రహస్యపు గదిలోకి తీసుకుపోయి, మీరు ఈ గదిలోనే ఉంటూ రోజూ ఈ ఫలాల నుంచి నూనె తీస్తూ ఉండాలి అన్నాడు. ఆ నూనె ఎందుకు? అది విషంతో సమానం కదా అన్నాయి పిశాచాలు. ఎందుకేమిటి? మంచి నూనెలో కలపడానికి అన్నాడు వ్యాపారి. అందువల్ల ప్రజలకు ప్రమాదం కాదా అన్నాయి పిశాచాలు. కల్తీ లేని నూనె ఎక్కువ ధరకు, కల్తీ నూనె తక్కువ ధరకు అమ్ముతాను. ఎవరేమైపోతే నాకేమి, నాకు కావలసినది డబ్బు అన్నాడు వ్యాపారి. పేదవాళ్ళందరూ చవకగా కల్తీ నూనె కొనుక్కొని రోగాలు తెచ్చుకుంటారని పిశాచాలకు అర్థమయ్యింది. ఈ పని మాకు నచ్చలేదు అని అవి నూనె వ్యాపారికి చెప్పేశాయి. నచ్చలేదంటే కుదరదు. నా రహస్యంతో మిమ్మల్ని బయటికి పోనిస్తానా? ప్రాణాలతో మీరు బయటికి పోలేరు అన్నాడు వ్యాపారి. అలాగా అంటూ పిశాచాలు మాయమయ్యాయి. అక్కడి నుంచి అవి ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళాయి. ఆ సమయంలో రాజు సేనాధిపతిని మందలిస్తున్నాడు. ప్రజలు పన్నులు ఇవ్వము అంటే కారాగృహంలో తోసి కొరడాలతో కొట్టించండి. బలవంతంగా ఇళ్లలో జొరబడి పన్నులు వసూలు చెయ్యండి. పిశాచాలు 2 భటుల వేషంలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూస్తూనే సేనాధిపతి, రాజాజ్ఞ విన్నారు కదా, ఇక వెళ్ళండి అన్నాడు. పిశాచాలు అక్కడి నుంచి పోతూ ఉండగా రాజు తాను రాజనర్తకి నృత్యం చూసే వేళ అయ్యిందని వెళ్ళిపోయాడు. పిశాచాలు అనేక చోట్లకు వెళ్ళి ప్రతి చోట ఎంతోసేపు ఉండలేకపోయాయి. చివరకు అవి ఎంతో నిరుత్సాహపడి తమ పిశాచాలు ఉండే చోటికి వెళ్ళిపోయాయి. ఒక పెద్ద పిశాచం వాటిని పలకరించి, అప్పుడే వచ్చేశారా? చాలా కాలానికి కానీ రారనుకున్నాను. ఏం జరిగిందేమిటి అని అడిగింది. జరగడానికేమీ లేదు. మనుషులంతా చాలా పేదవాళ్ళు, అమాయకులు. ఇదివరకే కొన్ని పిశాచాలు వాళ్ల మధ్యకు చేరుకొని మనుష్య రూపాలు ధరించి మనుషులను నానాయాతనలు పెడుతున్నారు. మాబోటి పిల్ల పిశాచాలకు అల్లరి చేసే అవకాశం లేదు. పిశాచాల మధ్యకే వెళ్ళేదేమిటని తిరిగి వచ్చేశాం అన్నాయి పిల్ల పిశాచాలు. పెద్ద పిశాచం నవ్వి, మనుషులను యాతనలు పెడుతున్నది మనుషులే, పిశాచాలు కావు.
మనుషులను గురించిన అనుభవం లేక మీరు అలా అనుకున్నారు అన్నది. మనుషుల్లో పిశాచాలను మించిన వాళ్ళుంటారని తెలిసి పిల్ల పిశాచాలు ఆశ్చర్యపడ్డాయి. విన్నారు కదా, మనకి వేరే పిశాచాలు దెయ్యాలు అక్కర్లేదు. మనలోనే మనం అలాంటి స్థాయిలో ఉన్నాం. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.